అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే బెండకాయ పులుసు. ఇది రైస్ ఐటెంలోకి సూపర్గా ఉంటుంది, చపాతీస్లోకి బాగానే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికోసం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇవి చిన్న ఉల్లిపాయలు, నాటు ఉల్లిపాయలు అంటారు కదా, సో అవైతే నేను వేసుకుంటున్నాను. సో అవి వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో బెండకాయ ముక్కలు ఒక 1/2 కేజీ ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను. సో బెండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అవ్వాలంటే కొంచెం మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం, మెత్తపడతాయి కాబట్టి ముక్కలు. సో సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకుందామండి. సో ఇప్పుడు ఇందులో మనం మీడియం సైజ్ ఒక 2 టమాటోస్ని అయితే కట్ చేసుకొని వేసేసుకుందామండి. వేసుకొని మూత అయితే పెట్టుకుందాం. సో కొంచెం మగ్గనిద్దాం. సో మగ్గిన తర్వాత మనం మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందామండి. టమాటోస్ని, ఉల్లిపాయల్ని, అలాగే బెండకాయ ముక్కల్ని కూడా కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువ తింటాం మేము. సో కారం అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్ని మనం ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో నాకు కొంచెం ఇంకా సరిపోలేదు కాబట్టి ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మాత్రం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుంది. ఎందుకంటే పులుపు కావాలన్నప్పుడు కొంచెం మనం చింతపండు జ్యూస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు జ్యూస్ని అయితే మనం యాడ్ చేసుకుందామండి. సో కొంచెం ఒక గ్లాస్ వరకు చింతపండు జ్యూస్ని వేసుకొని మనం ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాం. ఇందులో నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ చింతపండు జ్యూస్ తోటే చేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాంటి బబుల్స్ అయితే వస్తాయి. సో బబుల్స్ వచ్చాక దీన్ని ఇంకా కొంచెం దగ్గర చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక అరగంట వరకు ఉడికించేసుకున్నామంటే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే ఇంకా కొంచెం దగ్గర చేసుకోవచ్చు. సో వాటర్ లాగా ఉంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సో ఇందులో ఎలాంటి మసాలాలు వాడలేదు, ఓన్లీ కారం, ఉప్పు అంతే, అంతకు మించి ఏం వాడలేదు. సో టేస్ట్ అయితే నాటు ఉల్లిపాయలు కాబట్టి ఇంకా బాగుంటుంది. సో కొంచెం ఇంకా దగ్గర చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు ఎంతమంది ఇలాంటి బెండకాయ పులుసు చేస్తారు? ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. అసలు పక్క ఇంకొక డిష్ కూడా అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఈ కూరతోటే మనం తినేయచ్చు అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. బాయ్.